హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంట భూముల దాహార్తి తీరడం లేదు. ఇందుకు కారణం పాలకుల నిర్లక్ష్యం. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. 2012లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాజెక్టును ట్రయల్ రన్ చేశారు. కానీ 13 సంవత్సరాలు కావస్తున్న లక్ష్యానికి అనుగుణంగా సాగునీరు అందడం లేదు. మొత్తం ఆయకట్టు 80,000 ఎకరాల్లో కేవలం 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. ప్రధానంగా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పందికోన దగ్గర ఓ రిజర్వాయర్ నిర్మాణం నేటికి పూర్తి చేయకపోవడం, ఆ రిజర్వాయర్ పైనే కుడి ఎడమ కాలువల కింద పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలోని 44 గ్రామాల్లో 50,000 ఎకరాల భూములకు సాగునీరు అందడం లేదు. 2014-19 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పందికోన రిజర్వాయర్ దగ్గర పెండింగ్ పనులతో పాటు కుడి ఎడమ కాలువల కింద దాదాపు 44 గ్రామాల్లో పంట కాలువల కోసం భూసేకరణ చేయకపోవడంతో దాదాపుగా 50,000 ఎకరాల భూముల్లో రైతులు సాగునీటిని కోల్పోతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వల నుంచి 40 టీఎంసీల నీటిని పంపుల ద్వారా కాల్వకు ఎత్తిపోస్తూ చిత్తూరు జిల్లా హంద్రీనీవా నది వరకు కూడా నీటిని తీసుకువెళ్తున్నారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు 8 టీఎంసీలు కేటాయించారు. కానీ పనులు మాత్రం పూర్తవలేదు. 13 ఏళ్లుగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని రైతులు, రైతు సంఘాలు, సాగునీటి సాధన సమితి నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ పాలకులు పట్టించుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు పెండింగ్లో ఉన్న పనులను ఎక్కడికక్కడ నిలిపివేసింది. కనీసం కూటమి ప్రభుత్వ హయాంలోనైనా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ కింద ఉమ్మడి కర్నూలు జిల్లా పెండింగ్లో ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు 250 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆమోదించి నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకుంటే ఇటు వలసలు నివారించడంతో పాటు కరువును జయించొచ్చని ఉమ్మడి కర్నూలు వాసులు కోరుతున్నారు.
ఎసిక హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టుకైతే సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ళు పెండింగ్లో ఉన్న పనులను ఎక్కడికక్కడ అయితే నిలిపివేసినట్టు సమాచారం మనకు తెలుస్తూ ఉంది. ఇక కనీసం కూటమి ప్రభుత్వ హయాంలోనైనా హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ కింద కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా పెండింగ్లో ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు 250 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆమోదించి నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకుంటే ఇటు వలసలు నివారించడంతో పాటు కరువును కూడా జయించొచ్చని ఉమ్మడి కర్నూలు వాసులు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి రాయలసీమ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలకి 80,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా దీన్ని పూర్తి చేయలేకపోవడం అనేది ఏ విధంగా చూడాలి? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఎస్ శ్రీనివాస్, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి కొంచెం. ఆయన ప్రాబ్లం ఉందిలే, ఆయన వాయిస్ అన్మ్యూట్ చేసుకో. శ్రీనివాస్, అన్మ్యూట్ చేయండి. హలో, ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టులను 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించడంలో పాలకులు చొరవ చూపలేకపోతున్నారు. ఒకవైపు 1,000 కోట్ల రూపాయలతో టేకప్ చేసిన ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఇటు రైతులకు అందుబాటులోకి రాకముందే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇటు కర్నూలు జిల్లాలో హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు కింద దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏటా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా ఇటు కర్నూలు జిల్లాలో హంద్రినేవ ప్రాజెక్టు పేరు మీద నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు 2006-7లో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2025 నాటికి కూడా పూర్తి కాకపోవడం దారుణంగా మారిందని చెప్పవచ్చు. ఇటు ప్రధానంగా కరువు నివారణతో పాటు వలసలను నివారించాలన్న లక్ష్యంతో హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరిట దాదాపుగా ప్రాజెక్టు వ్యయం 4,500 కోట్లు కాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిని కాలువలకు ఎత్తిపోసేందుకు అయ్యే విద్యుత్ వ్యయం కూడా దాదాపుగా 2,500 కోట్లు, మొత్తం 6,500 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క పరిస్థితిని పరిశీలిస్తే మాత్రం దారుణంగా మారిందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు కింద మొదటి దశ కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి కాకుండానే ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఇటు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలువ ద్వారా దాదాపుగా 2,800 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్న ఈ కాలువను వెడల్పుని తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 3,800 క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రవహించేలాగా కాలువ విస్తరణ పనులు కూడా టేకప్ చేశారు. అయితే ప్రాజెక్టు కాలువ విస్తరణ, కాలువ లైనింగ్ పనులపైనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములకు సాగునీరు అందించే విషయంలో మాత్రం పాలకులు చొరవ చూపలేకపోయారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 365ను జారీ చేసి ఎక్కడికక్కడ ప్రాజెక్టులను నిలిపివేశారు. అందులో భాగంగా హంద్రినేవ సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ కింద కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలలో కేవలం 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నాక మిగిలిన 50,000 ఎకరాలు 3 నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. 1 పత్తికొండ, 2 ఆలూరు, 3 ఎమిగినూరు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 50,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రధానంగా కర్నూలు జిల్లాలో 3 రిజర్వాయర్లు నిర్మించారు. 1 కృష్ణగిరి, 2 పందికొన రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించి కృష్ణగిరి రిజర్వాయర్ 0.5 టీఎంసీ అది పూర్తయింది. ప్రధానంగా పందికొన రిజర్వాయర్, పత్తికొండ దగ్గర పందికొన రిజర్వాయర్ 1.26 నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ నిర్మాణము నీటికి పూర్తి కాకపోవడంతో ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి దాదాపు 60,000 ఎకరాలలో 60,000 ఎకరాలకు కానీ కేవలం 40,000 ఎకరాల 20,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. ఆ ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువల కింద దాదాపుగా ఇంకా ఇప్పటికీ 50,000 ఎకరాల
ఆయకట్టు భూములకు సాగునీరు అందించే పనులు చేపట్టలేకపోయారు. వాస్తవంగా రిజర్వాయర్ నిర్మాణము 1.126 పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే తప్ప చేసి అదే విధంగా కుడి ఎడమ కాలువల కింద ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ అంటే 200 మొత్తం 2 కుడి ఎడమ కాలువల కింద 200 కిలోమీటర్ల పొడవున పంట కాలువలు తవ్వకం చేపట్టాల్సింది. అదేవిధంగా కొన్ని స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టాల్సింది. దీనికోసం కొంత భూసేకరణ చేయాల్సింది. అంటే ప్రాజెక్టు చివరి దశకు వచ్చిన పనులను గాలికి వదిలివేయడంతో కళ్ళెదుట కాలువలో నీరు ప్రవహిస్తున్నా రైతులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై గత 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారాన్ని టేకప్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో దాదాపుగా ఈ పెండింగ్ ప్రాజెక్టులను ఏదైతే అంద్రినివా మొదటి దశ కింద ఉన్నటువంటి పెండింగ్ ఆయకట్టు పనులను పూర్తి చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ చూపారు. అప్పట్లో 120 కోట్ల రూపాయలతో ఆ పనులను విభజించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల స్పీడప్ చేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్టర్లకు స్ప్రెడ్ చేసి వర్క్ ను అప్పగించిన కాంట్రాక్టర్లు పూర్తి చేయలేకపోయారు. ఈలోపు రాష్ట్రంలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే జీవో నంబర్ 365ను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులను నిలిపివేయడంతో ఈ అంద్రినివా సుజల స్రవంతి ప్రాజెక్టు పెండింగ్ వర్క్స్ దాదాపుగా అప్పట్లో 120 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పెండింగ్ వర్క్స్ ప్రస్తుతం 250 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో పెండింగ్ పనులను వైసీపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఇటు 2014-19లో కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కానీ ఈ 10 ఏళ్లుగా పెండింగ్ వర్క్స్ ను టేకప్ చేయడానికి పాలకులు చొరవ చూపకపోవడంతో ఇటు జిల్లాలో అంద్రినివా ఆయకట్టు రైతులతో పాటు వామపక్ష పార్టీల నేతలు, రైతు సంఘాలు ఆందోళనను రాస్తారోకోలో టేకప్ చేసినా కూడా వాళ్ళు చేపట్టినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ప్రధానంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు శ్రీశైలం నుంచి కుప్పం వరకు నీటిని తీసుకుపోయేందుకే ప్రయత్నిస్తున్నారే తప్ప ఇటు మొదటి దశ కింద పెండింగ్ లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే దాదాపుగా 500 నుంచి 700 కోట్ల రూపాయల పంట ఉత్పత్తులను రైతులు తీసే అవకాశం ఉంది. ఒక ఏడాదికి 500 నుంచి 700 కోట్ల, కనీసం 500 కోట్లు అనుకున్నా 13 సంవత్సరాలుగా కళ్ళెదుట నీళ్లు ప్రవహిస్తున్నా ఉపయోగించుకోలేని పరిస్థితిని పరిశీలిస్తే దాదాపుగా 13 ఏళ్లుగా ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయల చొప్పున 13 సంవత్సరాల క్యాలిక్యులేషన్ చేస్తే మాత్రం 1000 కోట్ల రూపాయల పంట ఉత్పత్తులను రైతులు నష్టపోయారు. సాగునీరు అందుబాటులో ఉండి కూడా ఏటా 13 సంవత్సరానికి కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ పెండింగ్ వర్క్స్ టేకప్ చేసేందుకు 250 కోట్ల రూపాయల అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఈ 250 కోట్ల రూపాయల రుణ సమీకరణలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ అంద్రినివా పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు 250 కోట్ల రూపాయల ప్రతిపాదనలపై ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. నాబార్డు అధికారులు కూడా ఇటీవల ఈ పెండింగ్ వర్క్స్ టేకప్ చేసేందుకు 250 కోట్ల రూపాయలు రుణ సహాయం చేసేందుకు కూడా ముందుకొచ్చింది. దీంతో అధికారులు కూడా 250 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్ సంబంధించి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాత్రం దీనికి సంబంధించి ఈ రుణ సమీకరణకు సంబంధించి మాత్రం ప్రభుత్వంతో చర్చించి దీని 250 కోట్ల రూపాయల రుణాన్ని మాత్రం మంజూరు చేస్తే మాత్రం కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి 250 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ జరిగితే మాత్రం దాదాపు 50,000 ఎకరాలలో 500 కోట్ల రూపాయల పంట ఉత్పత్తులను తీసేందుకు రైతులకు అవకాశం ఏర్పడుతుంది. ఈ దిశగా కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు కె శేషాద్రి రెడ్డి గారు, కర్నూలు జిల్లా జలసాధన సమితి అధ్యక్షులు, అలాగే పి జగన్నాథం గారు, ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. శేషాద్రి గారు, మనం చూసుకున్నట్లయితే కూడా 6,500 కోట్లు వెచ్చించి అంద్రినివా సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించి 13 ఏళ్లు గడుస్తున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అంటే ఒక జలసాధన సమితి అధ్యక్షుడిగా మీరేం చెప్తారు? మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, చెప్పండి శేషాద్రి గారు. గత సంవత్సర కాలంగా మేడం
అందరినీవా సుజల సమంతి పథకం 1923 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదలైనటువంటి ప్రాజెక్టు దాదాపు 40 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి కూడా దాని యొక్క లక్ష్యం నెరవేరలేదు. అంటే హంద్రినీవా పథకం ద్వారా 40 టీఎంసీల నీరు రాయలసీమ జిల్లాలకు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరుకు అందించాలని లక్ష్యం. దీంట్లో ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన వరకు కృష్ణగిరి రిజర్వాయర్ ఒకటి, పందికొండ రిజర్వాయర్ ఒకటి. పందికొండ రిజర్వాయర్కు సంబంధించి కృష్ణగిరి రిజర్వాయర్లో ఒక 5,000 ఎకరాలకు అట్లా దాదాపు ఒక 60 నుంచి 70 చెరువులకు మైనర్ ఇరిగేషన్ కింద నీళ్లు అందించాలన్న పథకం. అదొక తర్వాత 1000 పందికొండ రిజర్వాయర్లో 61,400 ఎకరాలు నీళ్లు అందించాలన్నట్టు లక్ష్యంతో చేపట్టారు. కానీ పందికొండ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 1.126 అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా 0.53 మాత్రమే నీళ్లు నిల్వించడానికి అవకాశం ఉంది. మిగతా పెండింగ్ పనులు పూర్తి కాలేదు. కనీసం నిల్వ ఉన్న నీళ్లను కూడా పొలాలకు అందించడానికి పంట కాలువలు, పిల్లకాలు లేకపోవడం వల్ల కనీసం ఒక ఎకరాకు కూడా అఫిషియల్ గా నీళ్లు అందే పరిస్థితి లేదు. కేవలం హంద్రినీవా మెయిన్ కెనాల్ వెంట ఆ పక్క 2 వైపులా విద్యుత్ మోటార్లు వేసుకొని నీళ్లు ద్వారా పండించుకుంటున్నారు. కానీ ఈ పంట కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ ఏ ఒక ఎకరాకు కూడా ఇంతవరకు ప్రభుత్వం దాన్ని రూపొందించలేదు, దాన్ని క్రమబద్ధంగా జరగలేదు. కాబట్టి ఏంటంటే ఈ పందికొండ రిజర్వాయర్లు ప్రధానంగా 3 మండలాలు ఉన్నాయి. దేవనకొండ మండలం, పత్తికొండ మండలం, గోనెగండ్ల మండలం. పత్తికొండ మండలానికి సంబంధించి ఒక 4-5 గ్రామాలకు నీళ్ళు, ఒక 5,000 ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి. కానీ దేవనకొండ మండలంలో దాదాపు 35 గ్రామాల్లో 45,000 ఎకరాలకు ఒక ఎకరాకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. అట్లా గోనెగండ్ల మండలం 5 గ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా 5,500 ఎకరాలకు సంబంధించి కూడా ఒక ఎకరా కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. అంటే దాదాపు 85% పనులు పూర్తయినప్పటికీ కూడా కేవలం 15% పనులు పెండింగ్ ఉండడం వలన దీని యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా జలసాధన సమితి గత సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ పనిచేస్తా ఉంది. గత మార్చిలో పత్తికొండలో ఒక పెద్ద ధర్నా చేశాం రైతులతో కలిపి. ఆ తర్వాత ఏప్రిల్లో నిమ్మల రామనాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు అక్కడికి పత్తికొండ ప్రాంతానికి సందర్శనకు వచ్చినప్పుడు అప్పుడు కూడా కలిసి అక్కడ వినతిపత్రం సమర్పించాం. తర్వాత గత 3 నెలల కిందట ఈ పందికొండ రిజర్వాయర్ ఆయకట్టుకు సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలని కూడా సందర్శించి రైతులతోనే ముఖాముఖి చర్చా కార్యక్రమం పెట్టి ఆ వీడియోస్ కూడా తయారు చేసి మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు కూడా పంపించడం జరిగింది. ఈ మధ్య ఇరిగేషన్ అధికారులు కలిసినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ బాగున్నాయి, మేము కూడా వాటికి స్పందించి 2,500 కోట్లకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎస్టిమేట్ తయారు చేసి పంపించాం ప్రభుత్వానికి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చి మాకు బడ్జెట్ కేటాయింపులు జరిగితే తప్పగా వెంటనే పనులు చేపడతామని చెప్పి కూడా ఇప్పుడు 9 మాసాలు అయింది. ఇంతవరకు కూడా ఆ వైపు స్పష్టంగా అధికారికంగా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఇంకా రైతులకు కానీ రైతు సంఘాలకు కానీ తెలియదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి వాటి నుంచి కొంత అప్పులు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. కానీ అది ఏ మేరకు సఫలమవుతుందో, ఫలితం తెస్తుందో మనకు తెలియడం లేదు. మొత్తం మీద ఏంటంటే 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పందికొండ రిజర్వాయర్కి సంబంధించి జాతికి అంకితం చేశారు. పనులు పూర్తి కాకుండా జాతికి అంకితం చేసి ఇప్పటికి కూడా దాని లక్ష్యం నెరవేరకుండా రైతులు అల్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లు పందికొండ రిజర్వాయర్ ఆయకట్టు 61,400 ఎకరాలతో పాటు ఆ మైనర్ ఇరిగేషన్ చెరువులకు నీళ్లు అందించి అట్లా కృష్ణగిరి రిజర్వాయర్ సంబంధించి కూడా పూర్తి పనులు చేపట్టగలిగితే ఖచ్చితంగా 80,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగితే దాదాపు 500 కోట్లు కాదు 1000 కోట్ల వరకు పంటల ఉత్పత్తి ద్వారా సంపద సృష్టించే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వాలు గమనించాలి. ప్రభుత్వాల యొక్క లక్ష్యం, వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉండటం వల్ల ఇవి కొంతకాలంగా చాలా నెగ్లెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించగలిగితే ఖచ్చితంగా హంద్రినీవా సుజల స్రవంతి పథకం దాని యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు హంద్రినీవా సుజల స్రవంతి పథకం 3,550 క్యూసెక్కులు కాలువలో తీసుకెళ్లాలి. గత 6 నెలల క్రితం చేపట్టే పనుల వల్ల కొంత కాలు వెడల్పు పనులు జరిగినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ కాలువలో 2,000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే 3,850 క్యూసెక్కుల నీరు తీసుకెళ్లగలిగితే ఆ నీళ్లు పైకి వచ్చి పొలాల పైకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ కాలువ పనులు ఇంకా దాన్ని సొఫిస్టికేటెడ్ గా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటంటే కేవలం హంద్రినీవా పథకం ద్వారా ఇక్కడ మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అక్కడి నుంచి హంద్రినీవా ద్వారా లైట్ గా అక్కడ చిత్తూరు జిల్లా గుప్ప వరకు నీళ్లు తీసుకెళ్లగలిగారు. కానీ ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ అనంతపురం జిల్లా కానీ, కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ ఎక్కడ కూడా పంట పొలాలకు నీళ్లు అందించే సౌకర్యం ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, అధికారులు ఏర్పాటు చేయలేదు. ఈ రోజు పేపర్లు ఏమొస్తున్నాయంటే జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి, కలకల్లాడుతున్నాయి, తలతల మెరుస్తున్నాయి, పేపర్లు వస్తున్నాయి. కానీ వాస్తవంగా రైతుల కళ్ళల్లో ఆనందం చూడలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ఏ ఒక ఎకరా కూడా నీళ్ళు అందించే ప్రసక్తి లేదు. కేవలం నీళ్లు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి తీసుకెళ్లడం ప్రయోజనం నెరవేరదు కదా.
కాబట్టి ఆ మధ్యలో రిజర్వాయర్లకు నీళ్లు వస్తున్నాయా లేదా, ఆ రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు కాలువలు పంట కాలువలు ఉన్నాయా లేదా, వీటిపైన దృష్టి సారించకుండా కేవలం మెయిన్ కాలం నీళ్లు పోతున్న దాన్ని మాత్రం చూసి ఆనందిస్తున్నాం, కానీ వాస్తవంగా ఈ పరిస్థితి జరగట్లేదు. మేము అడిగిన వాటికి ఏం సమాధానం చెప్తున్నా అంటే, వచ్చే ఆన్సర్స్ ఏంటంటే, ప్రధానమైన పనులు జరిగినప్పుడే ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఈ 15%, 10% పెండింగ్ పనుల్లో చాలా తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు, పనులు చేపట్టడం లేదంటే ఒక ఆన్సర్ మనకు వస్తా ఉంది. కానీ సమాధానం ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అధికారులు స్పందించి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు దాని యొక్క ఫలితం నెరవేరాలా, లక్ష్యం నెరవేరాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెంటనే పంట కాలువలు పిల్లకాలు నిర్మించి దేవునక మండల రైతులను, గోనెగాన మండల రైతులను, అంటే మీరు అక్కడ లోకల్ గానే ఉంటూ ఉంటారు కాబట్టి అక్కడ కాంట్రాక్టర్లు రావట్లేదు అని చెప్తూ ఉన్నారు. అక్కడ మీకు అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? అలాంటి పరిస్థితి ఏమి లేదు మేడం. డబ్బులు కేటాయింపు జరిగితే ఖచ్చితంగా కాంట్రాక్ట్లు ముందుకు వస్తారు, పనులు చేస్తారు. వాళ్ళకి వచ్చే పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆదాయం తక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా రైతులు దృష్టి పెట్టుకుని అయినా వాళ్ళు ఆ ప్రాంతాన్ని దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా వస్తారు. కేవలం ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడమే ప్రధాన అడ్డంకి. ఆ కేటాయింపులు జరిగితే ఖచ్చితంగా పనులు చేపట్టవచ్చు, పనులు పూర్తి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తెర్నేకల్ గ్రామం చాలా పెద్ద గ్రామం, దాదాపు 8,000 ఓట్లు ఉన్నాయి, 12,000 జనాభా ఉంది. ఆ తెర్నేకలకు కరివేముల మధ్యలో దాదాపు 2 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వకం ఆపేశారు. బండ ఉంది, రాళ్లున్నాయి నెపంతో ఆపేసి ఆ 2 కిలోమీటర్లు పూర్తి చేయగలిగితే దీని నుంచి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కరివేముల దగ్గర కూడా ఒక వైపు నుంచి ఇంకో వైపు మెయిన్ రోడ్ వెళ్తుంది, బళ్ళారి రోడ్డు. ఆ ఒక వైపు నుంచి ఇంకో వైపుకు మధ్యలో టన్నెల్ ఏర్పాటు చేయగలిగితే ఈ వైపు నుంచి ఆ వైపు నీళ్ళు వెళ్ళి తద్వారా చాలా గ్రామం నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న పనులు కూడా చేపట్టకపోవడం వల్లే ఈ రోజులు ఆ నీళ్లను రైతులు వాడుకోలేకపోతున్నారు, పంటలు పండించుకోలేకపోతున్నారు. ఎస్ జగన్నాథం గారు, మీరు చెప్పండి. అంటే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా అయితే కరువును జయిస్తామని చెప్పి ప్రారంభించింది. అంటే ఇప్పటికీ కూడా హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? జగన్నాథం గారు, మీ వాయిస్ రావట్లేదండి, కొంచెం అన్మ్యూట్ చేయండి. జగన్నాథం గారు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. సార్, నా వాయిస్ వినిపిస్తుందా సార్ మీకు? జగన్నాథం గారు అన్మ్యూట్ చేయండి. జగన్నాథం గారు, మీ వాయిస్ రావట్లేదు సార్. అన్మ్యూట్ చేయండి.
ఇక నిధుల లోపం అండ్ ఆర్థిక నిశ్చితి ప్రాజెక్టు మొత్తం వ్యయం చూసుకున్నట్లయితే 6,500 కోట్ల రూపాయలు, చివరి దశలో పెండింగ్ పనులు కూడా 250 కోట్ల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా నిధులు కేటాయింపు తగ్గడం లేదా నిలిపివేయడం వలన పనులు ఆగిపోతూ వస్తున్నాయి. ఇక పందికోన రిజర్వాయర్ అపూర్ణ సామర్థ్యం అయితే 1.126 టీఎంసీలుగా ఉండగా ఈ ఒక్క రిజర్వాయర్ పూర్తి కాకపోవడం వల్లే 44 గ్రామాల్లో 50,000 ఎకరాలకు సంబంధించి కూడా నీరు చేరడం లేదు. కుడి ఎడమ కాలువల వ్యవస్థ అయితే పనిచేయడం లేదు. ఇక భూసేకరణలో జాప్యం, కాలువలు స్ట్రక్చర్లు నిర్మించేందుకు అవసరమైన భూముల సేకరణ పూర్తి కాలేదు. ఇక పరిహారం సమస్యలు చూసినట్లయితే కూడా రైతులు అభ్యంతరాలు లేక న్యాయ వివాదాలు వల్ల కూడా పనులను ఆపేశాయి. అలాగే కుడి ఎడమ కాలువల కింద చూస్తే అనేక గ్రామాల్లో పంట కాలువలు ఇంకా త్రవ్వలేదు. బిడ్లు, రెగ్యులేటర్లు, సైఫన్లు వంటి స్ట్రక్చర్లు అసంపూర్ణంగా ఉన్నాయి. దీంతో ప్రధాన కాలువలో నీరు ఉన్నా కూడా చివరి భూములకు చేరడం లేదు. అలాగే జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రాజెక్టుపై నిరంతర సమీక్షలు లేకపోవడం, అధికారుల మధ్య సమన్వయ లోపం, కాంట్రాక్టర్లపై సరైన నియంత్రణ లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక రాజకీయ సంకల్పం లోపం చూసినట్లయితే కూడా 3 ప్రభుత్వాలు మారినా ఒక్క ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకోలేదు. ఇతర జిల్లాలకు నీరు తరలింపు జరిగిపోయినా కర్నూలు జిల్లా ఆయకట్టు నిర్లక్ష్యం చేయబడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక విద్యుత్ సరఫరా ఖర్చులు ఎక్కువ కావడం, నిరంతర నీటి ఎత్తిపోసే ప్రక్రియ సవ్యంగా జరగకపోవడం వంటి కారణాలు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పనులు ఎప్పుడు పూర్తవుతాయన్న ఖచ్చితమైన షెడ్యూల్ అయితే లేదు. ప్రజలకు, రైతులకు ప్రభుత్వాల నుంచి స్పష్టమైన హామీలు లేవు. ఇక నిధులు, భూసేకరణ, పందికోన రిజర్వాయర్, రాజకీయ సంకల్పం, పరిపాలన పర్యవేక్షణ ఈ 5 ప్రధాన సమస్యలే అయితే హంద్రినీవా ప్రాజెక్టును 13 ఏళ్లుగా అసంపూర్ణంగా ఉంచాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే జగన్నాథం గారి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన వాయిస్ అయితే రావట్లేదు. ఇక మనం అయితే శేషాద్రి గారితోనే ఒకసారి మాట్లాడదాం. ఎస్ శేషాద్రి గారు, ఎస్ శేషాద్రి రెడ్డి గారు అయితే ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి చిత్తూరు జిల్లా నీవా నది వరకు అయితే నీటిని తీసుకువెళ్తున్నప్పుడు కర్నూలు జిల్లా ఆయకట్టు భూములకు అయితే నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? శేషాద్రి రెడ్డి గారు, దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు మామూలుగా వాస్తవ పరిస్థితి ఆలోచిస్తే ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కానీ రాజకీయ సంకల్పం లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు అవసరమైన చోట్ల, అవసరం లేని చోట 1,000 కోట్ల రూపాయలు ఈరోజు గుమ్మరిస్తున్నారు. ఇక్కడ కేవలం 215 కోట్లు కేటాయించి పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమీ లేదు. ఇక్కడ ఆర్థిక సమస్య కూడా కాదు, ప్రభుత్వానికి సంకల్పం లేకపోవడం ఒకటి. ఇక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వం పైన, అధికారుల పైన ఒత్తిడి తేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈరోజు చాలా చిన్న అమౌంట్, మొత్తం
ఇంకొకటి అన్నారు ఇక్కడ, రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు, రైతుల నుంచి ఎలాంటి సమస్యలు లేవు. రైతుల భూసేకరణ ఆల్మోస్ట్ జరిగింది. ఏదో ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న సమస్యలు తప్ప ఏమీ లేవు. రైతులకు ఇచ్చే మొత్తం కూడా చాలా చాలా తక్కువ మొత్తమే. కేవలం 215 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగితే తప్పనిసరిగా ఈ పనులు చేపట్టి పూర్తి చేయొచ్చు. అధికారులు కూడా చాలా సంకల్పంతో ఉన్నారు. కేవలం అంటే పై నుంచి కింది వరకు ఫాలోయింగ్ అప్ లేకపోవడం వల్ల, ప్రజలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మేము గత సంవత్సరం నిమ్మల రామకృష్ణ కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా బ్రదర్ ఈ పనులు చేపడతాము, పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 9 నెలలు కావస్తున్నా ఆ వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పుడు మనం 3,500 కోట్లు కేటాయించి ఈ కెనాలు, అంతర్జీవ కెనాలు వెడల్పు పనులు కానీ లేదా కాంక్రీట్ పనులుగా చేస్తామన్నప్పుడు దాంట్లో కొంత అమౌంట్ డైవర్ట్ చేసి మేము అడిగాం మినిస్టర్ గారిని, దానికి సెపరేట్ బడ్జెట్ లేకపోయినా మీకు ఆల్రెడీ శాంక్షన్ చేసిన అమౌంట్ లో నుంచి 215 కోట్లు మళ్లించి ఈ పనులు తప్పగా చేపడతామని కూడా మినిస్టర్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు. మరి ఎందుకు చేపట్టలేకపోతున్నారో, ఎక్కడ సమస్య ఉందో అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే మొత్తం ఆ ప్రాంతం, పత్తికొండ ప్రాంతం కూడా కరువులకు నిలయం. కొన్ని వేల మంది, వందల కుటుంబాలు వలస వెళ్లేటటువంటి పరిస్థితి. సంవత్సరంలో 4 నెలల పాటు బయట ప్రాంతాల్లో బతుకుతూ ఉంటారు. ఈ వలస వెళ్లడం వల్ల ఆ కూలీల యొక్క పిల్లలు కానీ రైతుల యొక్క పిల్లలు కూడా చదువు మానేసి పెద్దలతో పాటు వాళ్ళు కూడా పంట పొలాలకు వెళ్ళొచ్చే పరిస్థితి ఉంది. వీటిని నివారించాలన్నా, ఆ ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా పందికొర రిజర్వాయర్కి సంబంధించినటువంటి పంట కాలువలు, పిల్ల కాలువలు నిర్మిస్తే రైతులు పంటలు పండించుకోవచ్చు. ఆ విధంగా కూలీలకు కూడా పనులు ఉంటాయి, వాళ్ళకి వలసలను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, పందికొండ రిజర్వాయర్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఆస్పర మండలం ఒకటి ఉంది. ఆస్పర మండలంలో 38 గ్రామాలు ఉన్నాయి. 38 గ్రామాల్లో 30 గ్రామాలకు పైగా మంచినీరు తాగడానికి అవకాశం లేదు. అక్కడ పల్లెలకి ఒకసారి వెళ్ళాం. మేము వెళ్తే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వడానికి బదులు చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చిచ్చారు. ఏమా మాకు కూల్ డ్రింక్ బాటిల్ తాగం మేము, మాకు మంచినీళ్ళు ఇవ్వాలంటే, లేదన్నా మాకు 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి కాబట్టి మాకు నీళ్ళు ఇవ్వలేము, ఆ నీళ్లు దాచుకొని కాపాడుకోవాలి, మీకు కూల్ డ్రింకులు మాత్రమే ఇవ్వగలమని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా 10 కిలోమీటర్లలో అందరి మెయిన్ కాలువ నీళ్లు పారుతున్నా ఇప్పటికి కూడా ఆస్పర్ మండలం 30 గ్రామాలకు తాగునీరు కూడా రావటం లేదంటే ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటైన విషయం ఈ రోజు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ విన్నవించాలి. గత మాసంలో కూడా, ఇంతకుముందు గతం కూడా పత్తికొండ ఆర్డీఓ గారిని కలిసి కూడా ఆస్పర్ మండలంలోని నీళ్లు అందించడానికి తాగునీరు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతర్జీవ కాలం నుంచి కేవలం 10 కిలోమీటర్లే దూరంలో ఉంటాయి కాబట్టి అతి తక్కువ ఖర్చుతో ఆ గ్రామానికి దాహార్తి తీర్చే అవకాశం కాబట్టి ప్రభుత్వము, అధికారులు అందరూ స్పందించి వెంటనే దానికి చర్యలు చేపడితే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఆ పందికొండ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం కానీ లేదా దాని యొక్క లక్ష్యం కానీ నెరవేరుతుందని చెప్పి. శేషాద్రి గారు, అయితే ఒక్క విషయం ఏంటంటే వైసీపీ హయాంలో అయితే చివరి దశకు వచ్చిన పెండింగ్ లో ఉన్న 250 కోట్ల రూపాయల పనులను అయితే ఎందుకు నిలిపివేశారంటే ఏం చెప్తారు? దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఆ కాలంలో దాదాపు ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక పోలవరము తప్ప అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని నిషేధించినట్లు ఒక 4 సంవత్సరాల పాటు ఏ పనులు చేపట్టకూడదని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు తక్కువ వస్తాయనో ఇతర ఆర్థిక సంవత్సరాలు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికైనా తక్కువ మొత్తం కేటాయించి ఆ పనులు పూర్తి చేస్తా. అంటే ఏ ప్రభుత్వమైనా సరే, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజల పట్ల, రైతుల పట్ల ప్రేమ, వాళ్ళ పట్ల ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటే ఖచ్చితంగా ఈ పనులు చేపట్టేవాళ్ళు. ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా కనీసం వాళ్ళు ఆలోచించి ప్రజల దహార్తి తీర్చడానికి, రైతుల యొక్క కష్టాలు గట్టెక్కించడానికి ఖచ్చితంగా ఈ పెండింగ్ పనులు పూర్తి చేస్తే రైతులు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి నేను నివేదిస్తున్నా. అంటే 6,500 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు చివరి 250 కోట్ల శాంక్షన్ చేయకపోవడం వల్ల ఇది వృధా అవుతుంది, వేస్ట్ అవుతుందని అనుకోవచ్చా? అదే ఖచ్చితంగా వృధానే కదా మేడం, పర్పస్ నెరవేరడం లేదు. పంట పొలాలకు నీళ్ళు ఎప్పుడు వస్తాయో అప్పుడు పంటలు కూడా రైతులు పండించుకుంటారు, కూలీలకు పని దొరుకుతుంది, వాళ్ళు వలస వెళ్లాల్సిన అవసరం లేదు, రైతులు కూడా పంటలు పండించి సంపద సృష్టించే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తామని చెప్పి. అట్లా రైతులకు నీళ్ళు అందిస్తే ఖచ్చితంగా సంపద సృష్టించబడుతుంది, రైతులు పంటలు పండించుకుంటారు, అమ్ముకుంటారు, తద్వారా రైతు కూలీలకు కూడా మంచి పనులు దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు వ్యవసాయ కాలంలో, పంట కాలంలో ఖచ్చితంగా 4 డబ్బులు సంపాదించుకుని వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. బడ్జెట్ లేదని చెప్పడం అనేది చాలా అశాస్పదం.
ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు రకరకాల కార్యక్రమాల కింద ఖర్చు పెడుతున్నారు. వాటి మేము వద్దని చెప్పడం లేదు, వాటికి ఎవరు అడ్డు చెప్పడం లేదు. కానీ తక్కువ మొత్తం ఖర్చు పెడితే పందికొండ రిజర్వాయర్ కింద 3 మండలాల కింద దాదాపు 45 గ్రామాలకు 62,000 ఎకరాలకు నీళ్లు రావడంతో పాటు ఆ పందికొండ రిజర్వాయర్, కృష్ణగిరి రిజర్వాయర్ ప్రాంతంలో దాదాపు 60 నుంచి 70 వరకు మైనర్ ఇరిగేషన్ కింద నీళ్లు మళ్లించి చెరువులకు ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్ని చెరువులు అక్కడ నీళ్లు ఉన్నప్పటికీ కూడా చెరువుల నుంచి కూడా పంట పొలాలకు కాలువలు లేవు. ఎప్పుడో గతంలో నిర్మించిన కాలువలు కూడా నీళ్లు రాకపోవడం వల్ల ఆ కాలువలు కూడా పూడిపోయినాయి మొత్తం కూడా. వాటి పట్ల కూడా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి వాటికి కొంత నిధులు కేటాయించి ఆ చెరువుల నుంచి కూడా పంట పొలాలకు నీళ్లు అందించి ఏర్పాటు చేయగలిగితే రైతులు సంతోషిస్తారు, పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని గమనించాలంటే మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే ఆ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సమస్యను బాగా ఫోకస్ చేసి హైలైట్ చేసి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి దృష్టి తేగలిగితే ఖచ్చితంగా ఈ వైపు కొన్ని అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చిరు ప్రయత్నం మాత్రమే చాలు. ఆ ప్రయత్నం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. గత సంవత్సర కాలంగా మేము దాని గురించి ఎదురు చూస్తున్నారు, రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీని పట్ల ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించి కేటాయిస్తే ఖచ్చితంగా పనులు చేపట్టడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు ఆలోచించాలని చెప్పి ఈ రోజు మేము కర్నూలు జిల్లా జలసాధన తరపున డిమాండ్ చేస్తున్నాం. జగన్నాథం గారు, 80,000 ఎకరాలు లక్ష్యం అయితే కేవలం 30,000 ఎకరాలకి మాత్రమే నీరు అందుతోంది. అంటే మిగతా 50,000 ఎకరాల రైతులకు లాభం అయితే రావడం లేదు. మీరేమంటారు? ప్రాజెక్ట్ అండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంద్రినివా, సుజల, స్రవంతి, నా తమ్ముళ్ళు, రాయలసీమ ప్రజలు వాళ్ళకి నిత్యము కరువు గురయ్యేటువంటి వాళ్ళు నీరు లేనటువంటి ప్రాంతానికి నీళ్లు అందించాలా, శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా జలాలు కూడా వాళ్ళకి అందాలా, రాయలసీమ కృష్ణా జలాలు రాయలసీమ ప్రజల హక్కు అని కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలు, రైతు సంఘాలు గత అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేసిన ఫలితంగా సరైన ముఖ్యమంత్రి సరైన సమయంలో రావడం వల్ల ఎన్టీ రామారావు గారు మేము చేసినటువంటి డిమాండ్ నే, ఈ కృష్ణా జలాలు రాయలసీమ మళ్లించాలని డిమాండ్ నే ఒక రూపకల్పన చేసి అంద్రినివా, సుజల, స్రవంతి మీరు కరువు నుండి బాధపడాల్సిన పని లేదు, కరువు నివారణ చర్యల్లో ప్రధానమైన అంశం ఇదే, మీ పంట పొలాలు నీళ్లు ఇస్తున్నాను, మీరు ఎక్కడ వలసలు పోవడానికి వీల్లేదని చెప్పిన వారు ఎన్టీ రామారావు గారు. ఆ పథకం ఎన్టీ రావు గారు ఆయన చనిపోయి 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 30వ వర్ధంతి మనం జరుపుకున్నారు అంటే 30 ఏళ్ళు అయితే కూడా ఒక ప్రాజెక్టు పూర్తి చేయరా? ఇంతకంటే దుర్మార్గమైన, అన్యాయమైన పని ఇంకోటి ఉందా? రాయలసీమ ప్రజలంటే అంత చులకనా? రాయలసీమ ప్రజల యొక్క కష్టాలు అధికారులకి లేకుంటే పాలకులకి పట్టవా? అడిగింది ఏమి? ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ మల్యాల దగ్గర ఎత్తిపోస్తారు, లిఫ్ట్ ఇరిగేషన్, అది మిగులు జలాలు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే నీళ్లను కూడా ఆ పథకాన్ని కూడా పూర్తిగా చేయలేదు. రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే కాలువ పూర్తి అయింది. ఆయన కూడా కాలువ సందర్శించాడు, కాలువ పక్కన పండుకున్నాడు, నీళ్లు ఇస్తామని చెప్పారు. సరే, వాళ్ళ గవర్నమెంట్ పోయింది, అది వేరే విషయం. ఆ తర్వాత తెలుగుదేశం రాష్ట్రం విడిపోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది. అయినా కూడా ఈ కాలువ పడితే ఫుల్ గా నీళ్లు పోతుంటాయి. ఎంత ఆనందంగా ప్రవహిస్తుంటే అంత ఆనందంగా అంద్రినివా ప్రధాన కాలువ నీళ్లు పూర్తిగా. అంటే జగన్నాథం గారు పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో అయితే ప్రధాన కాలువల్లో నీరు పుష్కలంగా ప్రవహిస్తూ ఇటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు మాత్రమే తరలి వెళ్తూ ఉంటే కర్నూలు జిల్లాలో ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు? ఇది ఎమ్మిగనూరు పోదండి. ఎమ్మిగనూరుకి ఈ చుక్క నీళ్లు పోవు, ఇప్పుడు దానికే పోలేదు. మీరు అన్నట్లు పత్తికొండ, కృష్ణగిరి మండలాలు, కర్నూలు చుట్టుపక్కల డోన్ నియోజకవర్గాలు కొంత బాగా పోతాయి. అంటే ఎమ్మిగనూరుకి, ఆదూరుకి నీళ్లు పోవు, ఈ ప్రాజెక్ట్ పోదండి. కాబట్టి ఇంత పుష్కలంగా పారుతుంటే కూడా రాయలసీమ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాట్లాడిన చంద్రబాబు నాయుడే రాయలసీమ ప్రజల రైతుల కన్నీళ్లు తుడుస్తా నేను, అన్నదాత కృషి భవని పలు చిలక పలుకులు పలికిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రాజెక్టులో కనీసం పంట కాలం త్రవ్వలేదు, నీళ్లు పుష్కలంగా పోతున్నాయి.
పంట కాలం లేనందువల్ల నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు. పంట కాలం తవ్వాలి కదా, కాలువ తవ్వి నీళ్లు పోతుంటే అగో చూడండి అని జలహారతులు ఇచ్చారు వీళ్ళు. మీరు జలహారతులు కాదయ్యా, డబ్బులు విడుదల చేయండి. శ్రీశైలంలో ప్రాజెక్టు నిండుగా, ప్రకృతి వల్ల నిండుగా వర్షం కురిస్తే డ్యామ్ నిండుతుంది. ఆ డ్యామ్ దగ్గర జలహారతులు ఇచ్చేది, ఎక్కడన్నా కాలువలో నీళ్లు పోతే జలహారతి ఇచ్చేది మా పని అయిపోయిందండి. పంట కాలంలోకి నీళ్ళు ఇవ్వకుండా నువ్వు వందల వేల జలహారతులు ఇచ్చే ఉపయోగమా? రైతుల పంట నిలుతుందా? నువ్వు జలహారతి ఇస్తే పంటలు ఎండిపోకుండా ఉంటాయా? నేను చెప్పేది ఏమంటే కర్నూలు జిల్లాలోనే ఇది దాదాపు 60,000 ఎకరాలకి నీళ్లు అందిస్తాడు. అట్లాంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం లేదు. గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలోన ఆ తర్వాత కూడా 106 చెరువులకి ఈ హంద్రీ నీళ్ళ ద్వారా నీళ్లు నింపుతామన్నారు. దీని ద్వారా ఒక 20,000 ఎకరాలకి నీళ్లు వస్తాయి చెరువుల ద్వారా. దానికి నిధులు కేటాయించలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఇది ప్రారంభం చేశారు. ఒక 5-6 చెరువులు నీళ్లు నింపుతామని 5-10 చెరువులు నీళ్లు వచ్చాయి తప్ప 106 చెరువులు నీళ్లు రాలేదు. ఇది మళ్ళీ కుదిస్తున్నామండి అని చెప్పారు. 106 కాదు 69 చెరువులకే నీళ్లు ఇస్తామన్నారు. పోనీ 69 చెరువులకే నీళ్లు వచ్చాయా? రాలేదు. అని చెరువులకు నీళ్ళు వస్తే వర్షాకాలము ఎండాకాలంలోన బాగా పంటలు పండుతాయి, పశువులకు త్రాయికి నీళ్లు ఉంటుంది, గ్రామాల్లో ప్రజలు నీళ్లు వాడుకుంటారు. ఎండాకాలంలో కూడా రబీ పంటలు సాగు చేసే, వేరుశనగ కూరగాయలు సాగు చేసే అవకాశం ఉంది. జగన్నాథం గారు, అంటే ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల రైతులపై పడుతున్న ఆర్థిక ప్రభావం ఏంటి? అంటే ప్రతి ఏడాది సగటును చూసుకున్నట్లయితే ఎన్ని కుటుంబాలు వలస వెళ్తున్నాయి? రైతుల ఆదాయం ఎంత మేరకు తగ్గుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఈ కర్నూలు జిల్లాలో సగటున సరాసరిగా కరువు వస్తే ఎండాకాలంలో పంటలు అయిపోయిన తర్వాత పంటలు నీళ్లు ఉండవు కాబట్టి దాదాపుగా 1,00,000 కుటుంబాలు వలసిపోతాయి. యావరేజ్ గా సగటున సరాసరిగా 1,00,000 కుటుంబాలు బొంబాయి, మద్రాసు సిమెంట్ పనికి, మట్టి పనికి, లేదా ఇతర కర్ణాటకలో ఉండే బెంగళూరుకి ఇలాంటి ప్రాంతాలకు పోతాయి. నువ్వు 1,00,000 కుటుంబాల్లో రైతు కూలీలు వలసపోతుంటే వీళ్ళకి పట్టదా? నువ్వు నీళ్ళు ఎందుకు వలసపోతారు? రెండో పంట సాగు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి పట్టడం లేదు. నేను చెప్పేది ఏమంటే ఈ హంద్రీ ప్రాజెక్టు వెడల్పు చేస్తామన్నారు. ఈ వెడల్పు చేసే పని కూడా డబ్బులు లేకపోవడం వల్ల పనులు సక్రమంగా జరగడం లేదు. గవర్నమెంట్ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లిస్తే ఏ కాంట్రాక్టర్ అయినా వస్తాడు. నువ్వు పనులు చేయించుకుంటారు, కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్లు పెడతారు, డబ్బులు ఎగ్గొట్టే పని ప్రారంభిస్తారు. కాబట్టి హంద్రీ ప్రాజెక్టు వెడల్పు చేయాలా, తద్వారా రెట్టింపైనటువంటి పథకం ఇది. ఆ పని చేయడం లేదు. రైతులు ఆర్థికంగా భారం అన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు వర్షాకాలంలో పంటలు పండక తీవ్రమైన కరువు వచ్చిందో ఆర్థిక భారమే కదండి. పంటలన్నీ ఎండిపోతాయి, పంటలు పండవు. ఒక ఎకరా పైన 50,000 రూపాయల బదులు 1,00,000 రూపాయల పెట్టుబడి పెడతారు. ఉల్లి, మిర్చి, టమోటా ఇట్లాంటి పంటలకి ఆ పెట్టుబడి పెడితే పెట్టిన పెట్టుబడి చేతికి రాదు. అప్పులు ఎక్కువై రైతు పంటలకు వ్యవసాయం గిట్టుబాటు కాక నెత్తిన పట్టేసుకొని వ్యవసాయాన్ని మానుకుంటున్నాడు. ఎంత ఎక్కువ వ్యవసాయం చేసి అంత ఎక్కువ అప్పులు అవుతుందని బాధపడుతున్నాడు. ఎంత తక్కువ చేసి అంత తక్కువ అప్పులు ఉంటాయి రైతుకు. అసలు వ్యవసాయమే చేయకుంటే అప్పులే ఉండవురా అని వ్యవసాయాన్ని మానుకొని పొలాలను బీడుగా పెడుతున్నారు. కొంతమంది బీడు భూములు పెడుతున్నారు. అంటే రైతులు తమ పొలాలని, పెద్దలు సంపాదించిన పొలాలని బీడు భూములుగా పెడితే కూడా ప్రభుత్వానికి పట్టదా? మీరు ఎంతసేపు ఏపీ అంటారు. అంటే ఏపీ అంటే ఏంటి? అమరావతి, పి అంటే పోలవరం. అమరావతికి పోలవరానికి వ్యతిరేకం కాదు, అనుకూలమే. వాట్ అబౌట్ రాయలసీమ? వాట్ అబౌట్ రాయలసీమ కరువు? వాట్ అబౌట్ రాయలసీమ ప్రజల యొక్క దాహార్తి? వాట్ అబౌట్ రాయలసీమ యొక్క నీళ్లు, సాగునీరు, త్రాగునీరు? రాయలసీమ ప్రజలంతా చులకనా? ఈ ప్రాజెక్టు ఒక మాట చెప్పాలంటే హంద్రీ ప్రాజెక్ట్ అనేది వైఎస్ఆర్ గవర్నమెంట్ కి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి ఎన్నికల్లో ఓట్లు రాబట్టే ఓటు బ్యాంక్ గా దీన్ని వాడుకుంటున్నారు. ఓటు బ్యాంక్. హంద్రీ పూర్తి చేస్తామండి, ఓట్లు వేయండి. పంట పొలాలు నిలిస్తామండి, ఓట్లు వేయండి. కరువును పారద్రోలుతామండి, ఓట్లు వేయండి. రైతులు అమాయకంగా ఓట్లు వేస్తారు. వీళ్ళు ఓట్లు ఎంచుకుంటున్నారు, వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు, ముఖ్యమంత్రిగా వీళ్ళు అవుతున్నారు. చేసింది ఏమిటి? మీరు గతంలో ఉన్నాయన రాయలసీమ ముఖ్యమంత్రి,
ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారా రాయలసీమ ముఖ్యమంత్రి. మీరు రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యి కూడా రాయలసీమ ప్రాంతాన్ని చిన్న చూపు చూసారా? తల్లి పాలు తాగి తల్లి రొమ్మే కూర్చున్నట్లు ఉంది. వీళ్ళు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ గొంతే కోయడానికి సిద్ధంగా ఉంటారు. అంత కసాయిలాగా ప్రవర్తిస్తున్నారు. మీరు నిశ్చయంగా చెప్పాలంటే ఎందుకు పూర్తి చేయరు? వీళ్ళు దావోస్ పోతున్నాడు ముఖ్యమంత్రి గారు, జపాన్ పోతాడు, దుబాయ్ దేశాలు పోతాడు డబ్బుల కోసం. జగన్నాథం గారు ఫైనల్ గా చెప్పండి, అంటే గత ప్రభుత్వంలో చివరి దశకు వచ్చిన 250 కోట్ల రూపాయల పనులు నిలిపివేయడం పైన రైతు సంఘం ఎలాంటి డిమాండ్ చేసింది? ప్రస్తుతం ప్రభుత్వానికి మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మేము చెప్పేది అంటే పనులు నిలిపివేయకూడదు. కేవలం 250 కోట్ల రూపాయలే, లక్షల కోట్లు కాదు, వేల కోట్లు కాదు. ఈ రోజుల్లో కోట్లు అంటే నామినల్ అయిపోయినాయి, పెద్ద బడ్జెట్ కాదు అది. కాబట్టి ఆ 250 కోట్లు ఖర్చు పెట్టి యుద్ధ ప్రాతిపదికన తక్షణమే అందరినీ ప్రాజెక్టు వెడల్పు చేయాలా, పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలా. ఈ రాయలసీమ రావాల్సి ఉంటే 6 లక్షల ఎకరాలకి మీరు ఎప్పటిలోగా గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు ఇస్తారో ఒక డెడ్ లైన్ పెట్టండి, ఈలోగా నీళ్ళు ఇస్తామని. తూచా తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని, రాయలసీమలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలంటే ఈ హంద్రీనివా పథకం ద్వారా సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం తరఫున. శేషాద్రి రెడ్డి గారు, హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం కర్నూలు జిల్లా జలసాధన సమితి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రాబోయే రోజుల్లో కూడా మళ్ళొక ధర్నా కార్యక్రమం చేపట్టి, పాదయాత్ర కూడా కార్యక్రమం చేపట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పైన అధికారమైన ఒత్తిడి చేయాలని చెప్పి మేము కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. రాబోయే 2-3 మాసాల్లో వాటికి రూపొందిస్తాం. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే 2014 రాష్ట్ర విభజన చట్టంలో కూడా హంద్రీనివా పథకం ఒకటి, గాలేరు నీవా పథకం ఒకటి, అట్లా తెలుగంగా ప్రాజెక్టు, ఈ 3 కూడా రాయలసీమ 4 జిల్లాలకు వరప్రదాయం మాత్రం ఉంటుంది. అటువంటి అంటే కేవలం రాష్ట్ర విభజన చట్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా ఈ 3కి సంబంధించిన నిధులు కేటాయించకుండా ముఖ్యంగా హంద్రీనివా పథకానికి ఎందుకు ప్రభుత్వాలు కాళ్ళు అడ్డం పెడుతుందో, ఎందుకు వాటిపైపు దృష్టి మళ్లించలేదో ఈరోజు మేధావులు చాలా మదన పడుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం రూపొందించుకోవడానికి మేము జిల్లా జలసాధన తరపున ఖచ్చితంగా ఈ పాదయాత్ర కార్యక్రమం మళ్ళొకసారి ధర్నా కార్యక్రమం రూపొందించుకొని రాబోయే 2-3 మాసాల్లో ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, రాబోయే వచ్చే సంవత్సరానికి సంబంధించి ఎండాకాలం తర్వాత పంటకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం ఆ టయానికంతా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి పంట కాలువలు, పిల్లకాలు నిర్మాణం కంప్లీట్ గా చేసేయడానికి ఖచ్చితంగా మా తరపున రైతులు ఉద్యమించే ప్రయత్నం చేస్తాం మేడం తప్పనిసరిగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేషాద్రి రెడ్డి గారు, జగన్నాథం గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక మనం చూసినట్లయితే గతంలో నిలిచిపోయిన హంద్రీనివా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్న దిశగా ప్రస్తుత ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తోంది. పందికొండ రిజర్వాయర్ పూర్తి చేసి మిగిలిన 50,000 ఎకరాలకు అయితే సాగునీరు అందిస్తే కర్నూలు జిల్లా రైతుల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది. ఇక రైతులకు న్యాయం జరిగే దిశగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.